हाय फ्रेंड्स नमस्ते वेलकम टू मई चैनल दिस इज शिरीषा ఈ వీడియోలో మీకు సింపుల్ గా చేసుకునే హెవీ డిజైన్ అవుట్ చూపిస్తున్నాను। దీనికి కావాల్సిన ఐటమ్స్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్, నెక్స్ట్ గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్, గోల్డ్ కలర్ రౌండ్ కుందన్స్, దీంతో పాటు మనకి డార్క్ గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్, నెక్స్ట్ జర్జోజీ, నెక్స్ట్ గమ్। ఫస్ట్ మనం నెక్ డ్రా చేసుకుని నెక్ చుట్టూ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని ఒక లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి। నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుంది। గొలుసు కుట్టు కుట్టుకున్నాం కదా, ఇప్పుడు దీని పక్కన మనం గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్ తీసుకుని ఒక లైన్ కుట్టుకోవాలి, బీడ్స్ లైన్। దీనికోసం నేను ఎట్ ఏ టైం 10 or 11 బీడ్స్ తీసుకుని కుడుతున్నాను। ఇలా కుట్టినప్పుడు మీకు గ్యాప్ రాకుండా ఉండాలంటే నేను చూపించే విధంగా కుట్టుకోండి। అది ఎలా అంటే ముందు కుట్టిన బీడ్స్ ఉంటాయి కదా, అందులోంచి ఒక బీడ్లోంచి నీడిల్ తీసుకుని మళ్ళీ నార్మల్గా బీడ్స్ అన్ని ఎక్కించుకుని ఇలా కంటిన్యూస్గా కుట్టుకుంటే మీకు బీడ్స్కి మధ్యలో గ్యాప్ రాకుండా లైన్ అనేది నీట్గా వస్తుంది। బీడ్స్ లైన్ కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు దీని పక్కన నేను గ్లూ అప్లై చేసి గోల్డ్ కలర్ కుందన్స్ అని అటాచ్ చేస్తా। గ్లూను కూడా దగ్గరగా కాకుండా మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంచి గ్లూ అనేది అప్లై చేశాను। ఇప్పుడు ఈ గ్లూ మీద గోల్డ్ కలర్ రౌండ్ కుందన్స్ని అటాచ్ చేస్తున్నాను। ఇదిగో నేను చూపించేవి అంత గ్యాప్ ఉంచుకుని కుందన్స్ని సైడ్ బై సైడ్ అటాచ్ చేసుకోండి। ఇప్పుడు కుందన్స్ డ్రై అయినాయి కదా, ఇప్పుడు ఈ కుందన్స్కి మధ్యలో నీడిల్ తీసుకుని ఇక్కడ నేను 3 షుగర్ బీడ్స్ ఎక్కించుకొని స్ట్రైట్ లైన్స్ అనేవి కుడుతున్నాను ఈ కుందన్స్ మధ్యలో। ఇదిగోండి ఈ విధంగా। మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి। ఈ కుందన్కి మధ్యలో నీడిల్ తీసుకుని 3 బీడ్స్ ఎక్కించుకొని స్ట్రైట్ లైన్ అనేది కుడుతున్నాను। ఈ విధంగా మీరు కంటిన్యూస్గా ప్రతి కుందన్కి మధ్యలో వచ్చే విధంగా లైన్స్ అనేవి కుట్టుకోవాలి। బీడ్స్ లైన్స్ కుట్టేసాం కదా, ఇప్పుడు మళ్ళీ ఈ కుందన్స్ పక్కన ఇంకొక లైన్ షుగర్ బీడ్స్ లైన్ అనేది కుట్టాలి। అది కూడా సేమ్ ముందు ఎలా కుట్టామో లైన్ అదే విధంగా కుడుతున్నా। ఈ లైన్ కూడా చూడండి। కంటిన్యూస్గా నెక్ చుట్టూ ముందు ఈ బార్డర్ అనేది కంప్లీట్ చేసుకోవాలి। బీడ్స్తో బార్డర్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు నేను చాక్ పీస్తో డిజైన్ అనేది డ్రా చేస్తున్నాను। ఫస్ట్ ఒక
కొమ్మ కిందేసి దానికి ఫ్లవర్ వచ్చే విధంగా డ్రా చేస్తున్నాను. చూడండి చాక్ పీస్తో. ఇది ఫ్లవర్. ఇప్పుడు నేను గీసేది ఫ్లవర్. మొత్తం 7 పెటల్స్ వచ్చేలాగా ఫ్లవర్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కొమ్మకి పైన 2 ఆకులు కింద 3 ఆకులు వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి. పైన 2 గీసాను కదా, ఇప్పుడు కింద 3 ఆకులు వచ్చే విధంగా చాక్ పీస్తో గీస్తున్నాను. ఇప్పుడు మధ్యలో ఉన్న కొమ్మ పైన మనము గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్ తీసుకుని లైన్ అనేది కుట్టుకోవాలి. సేమ్ ఈ లైన్ నేను నెక్ చుట్టూ ముందు బార్డర్ కుట్టాను చూసారా, అందులో ఎలా కుట్టానో బీడ్స్ లైన్ సేమ్ అదే విధంగా కుడుతున్నా ఈ లైను. కాకపోతే మీకు వంపు అనేది కరెక్ట్గా రావాలంటే కొమ్మ వంపు మధ్యలో మీరు టాకాలు వేసుకునేటప్పుడు వంపు చూసుకుని టాకాలు కరెక్ట్గా వేసుకోండి. ఇక్కడతో కొమ్మ అయింది కదా. ఇప్పుడు మధ్యలో పువ్వుకి మధ్యలో ఉన్న సెంటర్ పాయింట్ కూడా మనము బీడ్స్తోనే కుడుతున్నాను. ఆ మొగ్గలా ఉన్నదాన్ని నేను ఇక్కడ ఏం చేశానంటే బీడ్స్ అన్నీ ఒకేసారి ఎక్కించేసుకున్నాను. దీనికి ఎన్ని పడతాయని చూసుకుని ఎక్కించేసుకుని టాకాలు వేసుకున్నాను. ఇలా కుట్టుకోవడం వల్ల మీకు సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు పైన ఉన్న రేకులు ఉన్నాయి చూసారా పెటల్స్, అది కుడుతున్నాను. అది కూడా సేమ్ మధ్యలో మొగ్గ ఎలా కుట్టామో అదే విధంగా మొత్తం బీడ్స్ అన్నీ ఒకేసారి ఎక్కించుకుని మధ్యలో ఒక 3-4 టాకాలు వేసుకుంటే మీకు పెటల్ అనేది కరెక్ట్గా వస్తుంది స్టిఫ్గా. సేమ్ ఇదే విధంగా మిగిలిన పెటల్స్ అనేవి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆకులకి కాడకి చుట్టూ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్టుకుంటూ ఆకుల్ని అవుట్లైన్ అనేది కుట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ కొద్దిగా కుట్టి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మొత్తం అవుట్లైన్ అనేది కుట్టేసాం కదా. ఇప్పుడు ఆకుల లోపల ఫిల్ చేయాలి. ఫస్ట్ ఆకుకి గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్ తీసుకుని ఫిల్ చేస్తున్నాను. దీనికోసం నేను ఎట్ ఏ టైం 5 బీడ్స్ తీసుకుని క్రాస్గా కుడుతున్నాను. మీరు ఆకు సైజుని బట్టి 5 లేకపోతే 6 అలా బీడ్స్ ఎన్ని పడతాయో చూసుకుని అన్నీ ఎట్ ఏ టైం ఎక్కించుకుని క్రాస్గా కుట్టుకోండి. ఇలా కుట్టుకుంటే మీకు ఆకు అనేది ఫిల్ అయిపోతుంది.
బీడ్స్తో ఆకు కంప్లీట్ అయింది కదా, సేమ్ అదే విధంగా కింద 3 ఉన్నాయి కదా, మూడిట్లో మధ్య ఆకును కూడా సేమ్ అలాగే ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ మిగిలిన ఆకుల్ని జర్జోజీతో ఫిల్ చేసుకోవాలి. దానికోసం నేను ఆకు మధ్యలో ఒక రేఖలాగా జర్జోజీ లైన్ అనేది ఫస్ట్ ఒకటి కుడుతున్నాను. ఇప్పుడు జర్జోజీని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఆ పీసెస్ని ఈ స్ట్రైట్ లైన్ కుట్టాం కదా మధ్యలో జర్జోజీ లైను, దానిపైన వచ్చే విధంగా లోడింగ్ చేసినట్టుగా మనం ఈ పీసెస్ అనేవి క్రాస్గా కుట్టుకోవాలి. అది ఎలా అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. చూసారుగా జర్జోజీతో ఎలా ఫిల్ చేశాను ఆకుని. సేమ్ అదే విధంగా మిగిలిన 2 ఆకులు ఉన్నాయి చూసారా కింద, అవి కూడా సేమ్ అదే విధంగా ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఫ్లవర్ ఉంది కదా మధ్యలో, ఆ ఫ్లవర్కి నేను గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ 4 పేటలు తీసుకుని ముద్ద కుట్టు అనేది కుడుతున్నాను. ఫస్ట్ మధ్యలో ఉన్న మొగ్గ టైప్ ఉంది చూసారా, అది ఫిల్ చేస్తున్నాను ఫస్ట్. దానికోసం నేను నీడిల్ పైకి తీసుకుని స్ట్రైట్గా ముద్ద కుట్టు అనేది కుడుతున్నాను. చూసారుగా ఈ విధంగా స్ట్రైట్ లైన్స్ అనేవి కుట్టుకుంటే మీకు ముద్ద కుట్టు అనేది రెడీ అవుతుంది. మళ్ళీ కింద నుంచి నీడిల్ పైకి తీసి మళ్ళీ పైన గుచ్చుతాం. ఇప్పుడు కింద నుంచి తీసాను కదా, ఇప్పుడు పైన గుచ్చాలి. మళ్ళీ కింద నుంచి తీసి పైకి, ఈ విధంగా మీరు ముద్ద కుట్టు అనేది కంప్లీట్ చేసుకోవాలి. చుట్టూ ఉన్న 7 పెటల్స్ని కూడా సేమ్ మధ్యలో ఎలా కుట్టామో ముద్ద కుట్టు, అదే విధంగా ఈ పెటల్స్ను కూడా మనం ఫిల్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ ఒకటి కుట్టు చూపిస్తున్నాను చూడండి. సేమ్ అదే విధంగా మిగిలిన పెటల్స్ను కూడా కుట్టుకోవాలి. సేమ్ ముద్ద కుట్టే కుడుతున్నాను ఇక్కడ కూడా. పెటల్స్ మొత్తం ఫిల్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి నెక్ డిజైన్ అనేది కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ ఆల్ ఓవర్ బుటీస్ కోసం నేను ఇక్కడ నీడిల్ తీసుకొని మీడియం బీడ్స్ 4 బీడ్స్ ఎట్ ఏ టైం ఎక్కించుకొని ఒక లైన్ అనేది కుడుతున్నాను. ఇప్పుడు మళ్ళీ పైన లైన్ ఏల్లో మనకి 3 పూసలే రావాలి. అంటే మనకి ఎగ్జాక్ట్గా ఇది ట్రయాంగిల్ షేప్ రావాలి. దానికోసం పైకి వెళ్ళి కొలితే ఒక్కొక్క పూస తగ్గించుకుంటూ కుట్టాలి. ఇప్పుడు నేను 2 పూసలు తీసుకుని లైన్ అనేది కుడుతున్నాను. నెక్స్ట్ 2 పూసలు అయినాయి కదా, ఇప్పుడు పైన ఒక్క పూస తీసుకుని కుడుతున్నాను. ఈ విధంగా మీరు ట్రయాంగిల్ షేప్లో బీడ్స్తో కుట్టుకోవాలి బుటీస్ అనేవి. ఓవరాల్గా డిజైన్ అనేది కంప్లీట్ అయింది. ఈ డిజైన్ ఫస్ట్ బార్డర్ ఉంది చూసారా, ఆ బార్డర్ మీరు నెక్ కంప్లీట్గా వేసుకుని ఈ బుటీస్ మీరు ఆల్ ఓవర్ వేసుకుంటే నెక్ డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే బార్డర్ వస్తుంది. నెక్కి వచ్చిన బార్డర్ వచ్చి ఈ బుటీస్ మీరు హ్యాండ్స్కి మొత్తం వేసుకుంటే సరిపోతుంది. ఓవరాల్గా కుట్టుకున్న తర్వాత నెక్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్, టేక్ కేర్.